నమస్తే. లక్షణమూల ఛానల్ నుంచి నేను మీ ఆకు ఆనందరావు మాట్లాడుతున్నాను. ఈరోజు మన మధ్యకి ఇంటర్వ్యూ కోసం తెలుగుదేశం పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారైనటువంటి కోస్తా రాజా గారు మన మధ్యకి వచ్చి ఉన్నారు. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి కోస్తా రాజా గారు. నమస్తే బాగున్నారన్నా? నమస్తారా? సూపర్ అన్న. బాగా జరిగిందా సార్? బాగుంది. నా జపాన్ లో బస్ ఎక్కానన్నా, గుంటూరు బస్ స్టాండ్ ఇప్పుడే వచ్చానన్నా. చెప్పండి. ఏం లేదు సార్, అన్న వైసీపీ వాళ్ళు అన్న మీ నాయకుడిని పద్దాకా ఎందుకని సార్ మామక వెన్నుపోటు అని ఎందుకు సార్ పద్దాకా అట్లా మాట్లాడుతున్నారు? అది కాదన్నా, మా నాయకుడు పొడిచింది వాళ్ళ మామకు ఎన్నుపోటు, ఇలా మామకి పొడిసామా ఎన్నుపోటు ఏమన్నా వీళ్ళకెందుకు అండి నొప్పి? మా మామ మా ఇష్టం, వెన్నుపడి పొడుస్తాం, ఏ పూటను పొడుస్తాం, మా ఇష్టం. అది ఎందుకన్నా వాళ్ళకి వచ్చిన నొప్పి? తప్పు కదా. అది కాదు సార్, ఇప్పుడు ఆ వెన్నుపోటు వల్లే ఎన్టీఆర్ గారు చచ్చిపోయారని కూడా ఆరోపణ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏం లేదన్నా, మా నాయకుడు ఎండిపోటేశాడు, గుండు పొడిచిపోయాడు పాపం. అదే మరి ఇప్పుడు జగన్ గారు వాళ్ళ చెల్లిని వాళ్ళ తల్లిని దూరం చేశాడని మీ వాళ్ళు అంటున్నారు. ఓకే, మరి మీ నాయకుడు కూడా హరికృష్ణని పురంధేశ్వరి గారిని కూడా దూరం చేశారు కదా అని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు దానిపై మీ స్పందన ఏంటి? అది కాదన్నా, మాకు అవసరం దగ్గర పెట్టుకుంటాం, అవసరం లేనప్పుడు పక్కన పడేస్తాము. అసలు పొద్దుగూకులు ఏందని నాకు అర్థం కాదు. మా నాయకుడికి ఏది అవసరమో వాళ్ళ దగ్గర పెట్టినాడు, అవసరం లేకపోతే పక్కన పెట్టేస్తాం అంతే. అది ఒకటను ప్రతిసారి ఇప్పుడు మీరు అందరూ కోడికత్తి జగన్ అని అంటున్నారు కదా. అవును, నిజమేగా, పొడిపించుకున్నాడు కదా జగన్. ఎందుకని సార్ కోడికత్తి జగన్ అంటే ఏంటి అసలు? నాకు అర్థం ఏంటి సార్? సానుభూతి కోసం, గెలవాలని సానుభూతి కోసం మన ఎయిర్పోర్ట్ లో పొడిపించుకున్నాడు. మళ్ళీ వాళ్ళు ఇంకొక ఆరోపణ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు అలిపిరిలో ఆ బాంబు సంఘటన జరిగింది కదా, అది కూడా ఆయన అందుకోసం సానుభూతి కోసం చేసుకున్నాడని అంటున్నారు సార్. తప్పది, చాలా తప్పది. చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన అందించాడు, ప్రజలకు న్యాయం చేశాడని చెప్పేసి నెక్స్ట్ రేట్ బాంబు పెట్టారు. దానికోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు నిజాయితీ నాయకుడు, నిప్పు లాంటి మనిషి అండి, అలా మాడబాకండి మీరు. తప్పది, మేము ఒప్పుకోము సార్. 2014లో నిరుద్యోగ వృత్తి, బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అన్నారు కదా. మళ్ళీ 2024లో కూడా అయ్యే హామీలు ఇచ్చారు కదా సార్. మరి దీనిపై మీ స్పందన ఏంటంటారు? ఏమండి, మా బాబు గారికి ప్రజలు ఎలా మోసం చేయాలో, ఎలా తొక్కాలో తెలుసు. మోసం చేయటం మాకు అలవాటు, మోసపోవటం ప్రజలకు అలవాటు. తప్పే ఉంది. మేము చెప్పాము, విన్నారు, గెలిచాము, మళ్ళా చెప్పాము, మళ్ళీ గెలిచాము, ఇంకా చెబుతూనే ఉంటాము. ప్రజలు అమాయకులు అయినంత వరకు మేము గెలుస్తూనే ఉంటామండి, అంతే. మరి ఇంకొకటి సార్, చెప్పండి. ఇప్పుడు జగన్ గారిని సొంత బాబాయిని చంపాడని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఓకే, గొడ్డలి బాబాయ్ అని చెప్పేసి. ఇప్పుడు మీరున్నారు కదా సార్, మిమ్మల్ని కూడా మరి మీ నాయకుడు తమ్ముడు గారు చనిపోయారు కదా మొన్న. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆ మరణం గురించి కూడా వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి దానిపై మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు మా తమ్ముడు మా ఇష్టం అయ్యా, మా నాయకుడు తమ్ముడు ఆయన ఇష్టం, ఏమైనా చేసుకుంటాడు, చంపుతాడు, పొడుచుకుంటాడు. నీకు వచ్చిన నొప్పి ఏంటి? జగన్ వచ్చి వాళ్ళ బాబాయ్ని లేపేయచ్చు, మేము మా నాయకుడు వాళ్ళ తమ్ముడు లేపకూడదా ఏంది? మీకు న్యాయం మాకు న్యాయమా? తప్ప క్వశ్చన్ అడగబాకండి, మీరు తప్పుగా అడుగుతున్నారు. మీరు చూసారా ఎంత మంచి విషయాలు మనం తెలుసుకున్నామో? ఇవన్నీ మీరు గమనించగలరు. నమస్తే, నేను మీ ఆత్మ. థ్యాంక్ యూ. నమస్కారం.